ఫస్ట్ మనకు రిమైండర్ అంటే ఏంటి, ఏ టాపిక్ అయినా కూడా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు అసలు సాల్వ్ చేయకూడదు. ప్రతి టాపిక్ లో మనకు 3 మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్ బేసిక్స్, సెకండ్ మాడ్యూల్ కాన్సెప్ట్స్, థర్డ్ మాడ్యూల్ పీవైక్యూ. సో ఏ టాపిక్ అయినా ఈ 3 మాడ్యూల్స్ నేర్చుకుంటేనే మనం ఎగ్జామ్స్ లో సక్సెస్ కొట్టగలుగుతాము. ఓకేనా? సో ఫస్ట్ మనం బేసిక్స్ కవర్ చేయాలి, తర్వాత కాన్సెప్ట్స్ కవర్ చేయాలి, తర్వాత పీవైక్యూ క్వశ్చన్స్ కవర్ చేయాలి. అప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువ స్కోర్ అనేది మనము చేయగలుగుతాము. ఒక టాపిక్ ఎలా ప్రిపేర్ కావాలంటే ఆ టాపిక్ నుంచి ఆ క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా మనము డెఫినెట్గా ఆన్సర్ చేసే విధంగా ఆ టాపిక్ మనం ప్రిపేర్ అవ్వాలి. ముఖ్యంగా నెంబర్ సిస్టమ్, మీరు ఎస్ఐ కనుక ప్రిపేర్ అవుతాయి, ప్రిలిమ్స్ లో మనకు దాదాపు 8 నుంచి 12 క్వశ్చన్లు కేవలం నంబర్ సిస్టమ్ అనే టాపిక్ నుంచి వస్తూ ఉంటాయి. మెయిన్స్ లో అయితే దాదాపు మనకు నంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషన్స్ ఈ రెండు కలుపుకొని మనకు దాదాపు 15 నుంచి 22 క్వశ్చన్స్ దాకా మనకు నంబర్ సిస్టమ్ నుంచి రావడం జరుగుతుంది. అంత ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. కాబట్టి ఈ టాపిక్ ని మీకు కంప్లీట్ గా లైవ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మరి గెట్ బ్యాక్ టు ద టాపిక్. రిమైండర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇంగ్లీష్ లో చూద్దాం. రిమైండర్ అంటే ఏంటంటే ఎనీ నెంబర్ డివైడ్ బై అ సర్టెన్ నెంబర్, ఇట్ లీవ్ సమ్ కైండ్ ఆఫ్ నెంబర్. ఆ లీవ్ సమ్ కైండ్ ఆఫ్ నెంబర్, ఆ నెంబర్ ఇక్కడ మనం ఏమంటాం? రిమైండర్ అంటాం. ఓకే? రిమైండర్ మీన్స్ ద అమౌంట్ లెఫ్ట్ ఓవర్ ఆఫ్టర్ డివిజన్. దట్ మీన్స్ when a number divided by another number, the number left after the division is called a remainder. ఓకే? రిమైండర్ అంటే ఒక సంఖ్యని మరో సంఖ్యతో భాగించినప్పుడు ఒక సంఖ్య మనకు మిగులుతుంది, ఆ మిగిలిన సంఖ్యని మనము శేషంగా పరిగణిస్తాము. దీనిలో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే రిమైండర్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డివిజర్ ఉంటుంది. అంటే శేషం అనేది విభాజంకి సమానం లేదా విభాజం కన్నా తక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి అదేంటో డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకేనా? సో దాని గురించి మనకి బేసిక్ ప్రాపర్టీ ఉంటుంది, బేసిక్ రిమైండర్ ప్రాపర్టీ అంటాం. శేషం యొక్క ప్రాథమిక నియమం. దీనిలో మనకు బేసిక్ గా ఫస్ట్ మనకు నెంబర్ ఉంటుంది. నంబర్ ని మనము ఇంకో నేమ్ ఏమని ఇస్తామంటే డివిడెండ్ అని కూడా అంటాం. నెంబర్ ఏమంటామో డివిడెండ్ అని కూడా అంటాం. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. వస్తుంది నా కోషంట్ ప్లస్ రిమైండర్ అంటే జాగ్రత్తనమ్మా, నంబర్ ఇస్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. దీన్ని బేసిక్ రిమైండర్ ప్రాపర్టీ అంటాం. రిమైండర్ ప్రాపర్టీ అంటాం. నెంబర్ ఏమంటాము? డివిడెండ్ అంటాము. ఇక్కడ డివిజన్ ఉంటుంది, కోషంట్ ఉంటుంది, రిమైండర్ ఉంటుంది. ఒకేలా ఇక్కడ రిమైండర్ కనుక నీకు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ డివిజర్ ని మనం ఫ్యాక్టర్ అని చెప్పుకుంటాం. ఈ డివిజర్ ని ఏమనుకుంటాము? ఫ్యాక్టర్ అని చెప్పుకుంటాం. ఫ్యాక్టర్ ఆఫ్ నంబర్. ఓకేనా? ఫ్యాక్టర్ ఆఫ్ నెంబర్ అనుకుంటాం. రిమైండర్ కనుక 0 వస్తుంది ఏమంటాము? ఫ్యాక్టర్ ఆఫ్ నెంబర్ అనుకుంటాం. మరి రిమైండర్ 0 కాకుండా రిమైండర్స్ ఇక్కడ మనకు 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. ఎక్కడ దాకా వస్తుంది అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ దాకా రావచ్చు. అవునా? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ దాకా రావచ్చు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తెలుగులో చూసినట్లయితే మనము జాగ్రత్తనండి, తెలుగులో చూసినట్లయితే సంఖ్య అంటాము. దీన్నే విభాజ్యము అంటాము. ఏమంటాము? విభాజ్యం అంటాం. పదాలు అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక క్వశ్చన్ వస్తుంది మనకు, కాబట్టి అందరు కూడా ఈ ప్రాపర్టీ వచ్చి ఉండాలి. సంఖ్యను ఏమంటాము? విభాజ్యము అంటాము. అవునా? విభాజ్యం అంటాము. విభాజ్యము ఇస్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. విభాజ్యము ఇస్ ఈక్వల్ టు భాగఫలము ఇంటూ విభాజ్యం ఇస్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అంటాం. ఇక్కడ శేషం కనుక నీకు 0 వచ్చింది అనుకోండి, ఇక్కడ విభాజకాన్ని సంఖ్య కారణాంకం అంటాం. అవునా? సంఖ్య ఏమంటాము? కారణాంకం అంటాం. ఎప్పుడైతే శేషం కనుక 0 వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారు? సంఖ్య యొక్క కారణాంకం. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ బేస్డ్ ఒక క్వశ్చన్ పడుతుంది. ఏంటంటే ఎనీ నెంబర్ డివైడ్ బై సర్టెన్ డివిజర్, దెన్ రిమైండర్ ఈజ్ 0, ద డివిజర్ ఈజ్ కాల్డ్ అంటాడు. ఓకేనా? ఎనీ నెంబర్ డివైడ్ బై సర్టెన్ డివిజర్, ద గెట్టింగ్ రిమైండర్ ఈజ్ 0, దెన్ ద డివిజర్ ఈజ్ కాల్డ్ అంటాడు. ఆ డివిజర్ ఏమవుతుంది? మనకు ఫ్యాక్టర్ అవుతుంది. ఫ్యాక్టర్. ఒక సంఖ్యని ఓ విభాజకం చే భాగించినప్పుడు శేషం గనక 0 వస్తే ఆ విభాజకాన్ని మనము కారణాంకం అని చెప్పుకుంటాం. ఏమంటాము? కారణాంకం అని చెప్పుకున్నాం. క్వశ్చన్ డైరెక్ట్ ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇస్తుంది. ఏమంటాడట? ఎనీ నెంబర్ డివైడ్ బై సర్టెన్ డివిజర్, ద గెట్టింగ్ రిమైండర్ ఈజ్ 0, దెన్ ద గివెన్ డివిజర్ ఈజ్ కాల్డ్ అని క్వశ్చన్ ఇస్తాడు. అంటే ఏంటిది ఆన్సర్? మీరు డైరెక్ట్
ఫ్యాక్టర్ అని పెట్టాలి. ఒక సంఖ్యని విభాజకంచే భాగిస్తే ఎప్పుడైతే నీకు శేషం కనుక 0 అవుతుందో అలాంటి సంఖ్యని, అలాంటి విభాజకాన్ని ఏమంటారంటే కారణాంకం అని చెప్పుకుంటా ఉంటాం. ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. 100% టఫ్ క్వశ్చన్స్ అని కూడా 100% బేసిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీకు బేసిక్స్ రాకపోతే చాలా చాలా కష్టం. ఓకేనా? సో నెంబర్ ఏమంటాం? డివిడెండ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, నెంబర్ కి అదర్ నేమ్ ఏంటిది? డివిడెండ్. సో వెన్ రిమైండర్ ఈజ్ 0, డివిజర్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ నెంబర్. ఓకే, ఫ్యాక్టర్ ఆఫ్ నెంబర్. సో ఈ పాయింట్ అయిపోయింది మనకి, ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ మనం క్వశ్చన్ డిస్కస్ చేద్దాం తర్వాత. ఓకేనా? మన టార్గెట్ అంతా ఇప్పుడు ఏంటిది? రిమైండర్ మీద మనం ఫోకస్ చేస్తాం, రిమైండర్ మీద ఫోకస్ చేస్తాం. ఓకేనా? సో ఎప్పుడైతే సంఖ్య అనేది సంఖ్యని విభాజ్యం అని చెప్తా ఉంటాం, ఈ విభాజ్యాన్ని విభాజకంచే భాగిస్తే నీకు ఏదో ఒక భాగఫలం వస్తుంది, అది పక్క పెట్టండి. శేషం కనుక 0 వచ్చిందంటే ఆ సంఖ్య, ఆ విభాజకాన్ని సంఖ్య యొక్క కారణాంకం అంటాం. సంఖ్య యొక్క ఏమంటాము? కారణాంకం అని చెప్పుకుంటా ఉంటాం. ఓకేనా? ఈ టాపిక్ లో వెళ్లే ముందు కొన్ని మనం బేసిక్ చూద్దాం, కొన్ని బేసిక్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. 17 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ శేషం ఎంత అంటున్నాడు. 17 అనేది డివిడెండ్ అవుతుంది, 5 అనేది డివిజర్ అవుతుంది. అవునా? 5 అనేది డివిజర్ అవుతుంది. 17 అనేది సంఖ్య విభాజ్యం అవుతుంది, 5 అనేది విభాజకం అవుతుంది. 5 3s 15, 5 3s 15. ఇక్కడ నీకు రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇక్కడ 3ని మనం కోషెంట్ గా చెప్పుకుంటాం, 3ని కోషెంట్ గా చెప్పుకుంటాం. తెలుగులో, అచ్చ తెలుగులో దీన్ని భాగఫలం అని చెప్పుకుంటా ఉంటాం. ఇక్కడ 5ని మనం ఏమంటామంటే డివిజర్ అంటారండి. ఏమంటారు? డివిజర్ అంటారు. డివిజర్ అంటే తెలుగులో విభాజకము. మరి 17 ఏమంటారండి? డివిడెండ్ అంటాం. 17 ఏమంటామండి? డివిడెండ్ అంటాం. డివిడెండ్ లేదా నంబర్ అని చెప్పుకుంటాం. నంబర్ అంటే సంఖ్య అవుతుంది. అవునా? సంఖ్య. ఇక్కడ 2ని మనం రిమైండర్ అంటాం. సో 2ని ఇక్కడ మనం ఏమంటాము? రిమైండర్ అంటాం. సో శేషం అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నువ్వు చేసావు కాబట్టి, సో ఒక నెంబర్ని మనం చూడండి అమ్మా, ఒక నెంబర్ని మనము 17ని 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఇక్కడ నీకు ఏమొచ్చింది? 2 రావడం జరిగింది. రిమైండర్ ఏమొచ్చింది? 2 రావడం జరిగింది. సో లాజిక్ అర్థమైంది కదా? 17ని 5 తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఏమొచ్చింది? 2 రావడం జరిగింది. 2 రావడం జరిగింది. ఇప్పుడు 8ని 7 తో డివైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 8ని 7 తో డివైడ్ చేస్తున్నాం. 7 తోటి 18 డివైడ్ చేస్తున్నాం. 7 2s 14, 7 2s 14. రిమైండర్ ఇక్కడ ఏమొచ్చింది? 4 రావడం జరిగింది. ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది? 4 రావడం జరిగింది. సార్ 4 రావడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ ఇంకో నెంబర్ ఉంది మనకు, ఇంకో నెంబర్ ఉంది. ఏంటిది? 89/10. సో 89/10, 89/10. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ వచ్చింది మనకు, చాలా ఇంపార్టెంట్. ఏదైనా నెంబర్ని మనం 10 తో డివైడ్ చేస్తే, ఏదైనా నెంబర్ని 10 తో డివైడ్ చేస్తే ఆ రిమైండర్ ని యూనిట్ డిజిట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎనీ నెంబర్ డివైడ్ బై 10 వి గెటింగ్ రిమైండర్ ఇస్ కాల్డ్ యూనిట్ డిజిట్ అంటాం. ఏమంటామో? యూనిట్ డిజిట్ అంటాం. అంటే మీరు 10 తోటి స్పెసిఫిక్ గా బాగా స్ట్రెస్ అయ్యి డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది? 9 ఉంది. డైరెక్ట్ ఇక్కడ మీరు ఆన్సర్ పెట్టుకోవచ్చు, 9 పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? ఒక నెంబర్ని మనం 10 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ని యూనిట్ డిజిట్ అంటాం. ఒక సంఖ్యని 10 తో భాగిస్తే నీకు ఏదైతే శేషం వస్తుందో ఆ శేషాన్ని 1ల స్థానాంకెగా చెప్పుకుంటా ఉంటాం. లాజిక్ అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ 10 తో డివైడ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది? 9. సో నేను డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 9 అవుతుంది. అవునా? 9 అవుతుంది. అండ్ 9 తో డివైడ్ చేస్తున్నాను, ఇక్కడ 9 తో డివైడ్ చేస్తున్నాను. 9కి నువ్వు డిజిటల్ సమ్ చేసి డివైడ్ చేసినా సరిపోతుంది. 9 యొక్క రిమైండర్ ఏమవుతుందంటే డిజిటల్ సమ్ అవుతుంది. 9 యొక్క రిమైండర్ ఏమవుతుంది? డిజిటల్ సమ్ అవుతుంది. 9 యొక్క రిమైండర్ ఏమవుతుంది? డిజిటల్ సమ్. అంటే 97 ఉంది కదా, 97ని డిజిటల్ సమ్ చేయండి. 9 + 7 ఎంత? 16. 16 అంటే ఎవరు వస్తుంది? 7 వస్తుంది. అంటే ఇక్కడ కూడా ఆన్సర్ ఏమొస్తుంది? 7 వస్తుంది. అంటే 9కి మీరు ఏ నెంబర్ యాడ్ చేసినా నీకు అదే నెంబర్ డిజిటల్ సమ్ అవుతుంది, అదే నెంబర్ రిమైండర్ కూడా అవుతుంది. అంటే మీరు 97 ఉంది, 97ని దేంతో డివైడ్ చేయాలట? 9 తో డివైడ్ చేయాలట. 9 10s 90. సో నీకు రిమైండర్ ఏమొచ్చింది? 7 వచ్చింది. అంటే ఇక్కడ మనకు 2 స్పెషల్ ప్రాపర్టీస్ వచ్చాయి. మనం ఏ టాపిక్ అయినా కూడా కమ్యూనికేటివ్ పాయింట్లలో డిస్కస్ చేయాలి, అంటే ఇంటిగ్రేటెడ్ పాయింట్లలో డిస్కస్ చేయాలి. అంటే ఒక టాపిక్లో రిమైండర్స్ అనే టాపిక్లో యూనిటీస్ కూడా మనకు వస్తాయి, 10 Ds కూడా వస్తాయి అనేది విషయం బాగా గుర్తుపెట్టండి, చాలా ఇంపార్టెంట్. అంటే ఇలా ఇంటిగ్రేటివ్గా ప్రిపేర్ అవుతే మనం చాలా క్వశ్చన్స్ చేయొచ్చు. ఎందుకంటే క్వశ్చన్ ప్యాటర్న్ మారింది. రిమైండర్లో యూనిట్ బేస్ క్వశ్చన్స్ అడుగుతాడు, యూనిట్ బేస్లో రిమైండర్ అడుగుతాడు. అంటే క్వశ్చన్స్ అన్ని కూడా ఇప్పుడు మనకు ఇంటిగ్రేటెడ్ కాంపౌండ్లో ఎక్కువ వస్తున్నాయి. అంటే బహుళైక ప్రశ్నలు ఎక్కువ ఇస్తున్నాడు. అంటే ఒక కాన్సెప్ట్ మీద ఇంకో కాన్సెప్ట్ ఇంటర్లింక్ చేస్తూ చాలా ప్రశ్నలు అది మనకు
ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్ఐపిసిలో ద టఫెస్ట్ చాప్టర్ ఏది ఉందంటే నంబర్ సిస్టమ్, దాని తర్వాత మెన్సురేషన్. ఎందుకంటే చాలా మంది ఈ క్వశ్చన్స్ బేసిక్స్ ప్రాపర్టీ చదవకుండా వదిలేస్తూ ఉంటారు.